ఈ వీడియోలో నేను రాగులతో అయితే మనకి చాలా హెల్తీగా పౌడర్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను అన్నమాట. దీంతో అయితే మనం జావ ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ఇలాగా రాగులు నానబెట్టుకొని నేనైతే మొలక కట్టుకున్నాను అన్నమాట. ఈ మొలకలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక షార్ట్లో అప్లోడ్ చేశాను. కావాల్సిన అయితే చూడండి. ఇలా మొలకలు వచ్చిన రాగుల్లో అయితే మనకి చాలా విటమిన్స్ ఉంటాయన్నమాట. మామూలుగా రాగులు తీసుకున్న దానికన్నా వీటిలో డబల్ ఉంటుంది విటమిన్స్ అనేవి. ఇలా మొలకలు కట్టుకున్న తర్వాత వీటిని బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఒక 2 days వరకు ఎండబెట్టుకోవాలన్నమాట. బాగా ఇలాగ రాగులు మొలకలు కూడా ఎండిపోతాయి అప్పుడు. ఇలా మొలకలు అయితే పైన మొలకలు తీసి పక్కన పెట్టుకుని రాగులను అయితే ఒక ప్యాన్లో వేసుకుని వేయించుకోవాలి. రాగులు కొంచెం వేగిన తర్వాత అప్పుడైతే ఈ మొలకలను వేసుకోవాలి. ముందే వేసేస్తే మాడిపోతాయి అన్నమాట. ఇలా ముందైతే మనకి కొంచెం పచ్చి స్మెల్ వస్తాయి. మనకు కొంచెం కమ్మగా స్మెల్ వచ్చే వరకు అయితే ఈ రాగుల్ని వేయించుకోవాలి. తర్వాత ఇదిగో నేను పక్కకు తీసి పెట్టిన మొలకలు కూడా వేసేస్తున్నాను. ఈ రెండు కలిపేసి మనకి ఒక 15 minutes వరకు టైం పడుతుంది వేగటానికి అయితే. ఇక్కడైతే నేను 1/2 kilo రాగులు తీసుకున్నాను అనమాట. 1/2 kilo రాగులు తీసుకుని వీటిని అయితే మొలక కట్టించుకున్నాను. ఇలాగ ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. తర్వాత 1/2 kilo రాగులకి అయితే నేను ఈ చూపిస్తున్న కప్పుతోటి 1 cup అయితే బార్లీ వేశాను. ఇవి కూడా మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు స్మెల్ తెలుస్తుంది మనకి. అప్పటి వరకు వీటిని కూడా వేయించేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకుని ఉంచుకోవాలి. సేమ్ అదే కప్పుతో మళ్ళీ 1 cup అయితే బాదం తీసుకున్నాను నేను. వీటిని కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పౌడర్ అయితే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో అయితే మనకి బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి, నీరసం ఉన్న వాళ్ళకి, బలహీనత ఉన్న వాళ్ళకి ఎవరైనా కూడా మార్నింగ్ 1 cup ఈ పౌడర్తో జావ కాసుకుని తాగితే కనుక చాలా హెల్తీగా ఉంటారు. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఇది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తాగొచ్చు అనమాట. షుగర్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. తర్వాత అయితే సేమ్ అదే కప్తో 1 cup అయితే కాజు వేశాను నేను. వీటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇలా ఫ్రై చేసేసుకుని తర్వాత నేను ఆల్రెడీ ఇందాక బార్లీ తీసి పెట్టుకున్నాం కదా ప్లేట్లో, సేమ్ అదే ప్లేట్లో వీటిని కూడా వేసేసుకోవాలి. ఇలా అన్ని వేయించి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం రాగులన్నీ ఇలా పౌడర్ చేసేసుకోవాలన్నమాట. రాగులను పౌడర్ చేసిన తర్వాత మిగతా కాజు, బాదం కూడా బార్లీ అన్నీ పౌడర్ చేసేసుకుని ఇందులోనే మిక్స్ చేసి పెట్టేసుకొని నేనైతే ఇలా ఒక స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను. దీన్ని అయితే మనం ఒక గ్లాస్ వాటర్కి ఈ ఒక 2 spoons పౌడర్ వేసుకొని జావ కాసుకుని తాగితే కనుక ఇష్టమైన వాళ్ళు సాల్ట్ వేసుకోవచ్చు, లేకపోతే బెల్లం వేసుకుని కూడా జావ కాసుకుని తాగితే హెల్త్కి చాలా మంచిది అన్నమాట ఇదైతే.